అమ్మ ఉన్నారా? ఎవరయ్యా? అమ్మ నేను పాలసీ కోసం వచ్చిన. పాల సాయ ఇక్కడ కాదు, అక్కడ మా హోటల్ ఉంది, సాయ హోటల్, అక్కడికి రా. పాలసాయ కాదమ్మా, పాలసీ కోసం వచ్చిన, పాలసీ కోసం. ఎవరు లాసి అంటాడు? లాసి మా హోటల్లో దొరకది, మా ఊళ్ళో దొరకది, బయట ఎక్కడ దొరుకుద్దో కానీ పో చక్కగా. అయ్యో అమ్మ, పాలసాయ లస్సీ కాదు, నేను ఒక బీమా ఏజెంట్ని. బీఆర్ జెండరా? బీఆర్ జెండరా? బీహార్ వాళ్ళు తెలంగాణకి వచ్చి పనిచేసుడు ఏమో కానీ బీహార్ అంటారు. బీహార్ జెండా కాదమ్మా, సైంటిటా కంపెనీ నుంచి వచ్చిన ఏజెంటుని. ఒక పాలసీ తీసుకోరాదు? నువ్వు చెప్పేది నాకేం అర్థమైతలేదు. నా హోటల్ తీయక లేట్ అయింది, ఇప్పటికే కస్టమర్లు వచ్చిర్రు అక్కడ, నేను పోతాను, అక్కడికి రా. ప్లీజ్ అమ్మ ఒక పాలసీ అమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మ అమ్మ ఏంద్రా ఈ గోస. అమ్మ ఒక పాలసీ వేసుకోరాదు? చేసుకోండి పైసలు. బండి కమ్ములు, బండి విరుసులు, పాత కుర్చీలు, పాత ఫ్యాన్లు. అన్న ఒక పాలసీ అన్న. పాత సాగులు ఉంటుంది నాకు, పాలసీ నేనేం చేసుకోవాలి? ఏం తమ్ముడు లిఫ్ట్ కావాలి, ఎడదాకా పోతావు? లేదు సార్, ఒక పాలసీ వేయండి. పాలసీ అడుగుతా అని చెప్పడానికి నా బండి ఆపుతావారా నువ్వు? ధమాకుందారా నీకు? పాలసీ చేయమని అడిగే ప్లేస్ ఇదేనా? ప్లేస్లో టైం అంతా వేస్ట్ చేస్తావు. ఏం సార్ గట్లా తిరుతురు? ప్లీజ్ సార్ ఒక పాలసీ చేయండి కదా. చల్ నడు, అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేస్తావు. వేస్ట్ సార్ ప్లీజ్ సార్. సార్ ఒక్క నిమిషం సార్. ఇంట్లో తమ్ముడు ఉన్నాడు కదా, అడుగుదాం. నమస్తే తమ్మి. నమస్తే. తమ్ముడు నా పేరు తిరుమల్, నేను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ని. ఇన్సూరెన్స్ అంటే? ఇన్సూరెన్స్ అంటే ఒక పాలసీకి ఇట్లా చేసినావు అనుకో, సంవత్సరానికి కొద్ది అమౌంట్ కట్టుకుంటూ పోవాలి. మధ్యలో నీకు రోగం వచ్చినా, నువ్వు చచ్చిపోయినా కానీ నీకే పైసలు వస్తాయి. నిజంగా నాకే వస్తాయా? 100% వస్తాయి తమ్ముడు, దానికి గ్యారంటీ నేను. చచ్చిపోయినా నాకే వస్తాయా? నీకు కాదు, మీ కుటుంబానికి వస్తాయి. కుటుంబం అంటే? కుటుంబం అంటే మీ అమ్మ, నాన్న, తాత, నాన్నమ్మ ఉంటారు చూసినా, వాళ్ళందరినీ నామిని కింద పెట్టుకున్నావు అనుకో, ఒకవేళ దెబ్బను నువ్వు చనిపోయినా వాళ్ళకు డబ్బులు వస్తాయి. కింద కూడా వస్తాయా? కిందున్న 100% వస్తాయి, దానికి బాధ్యత నాది. వాళ్ళు ఇప్పుడు లేకున్నా వస్తాయా? తమ్మి ఎవ్వరు లేకుండా ఏం కాదు, మీ వాళ్ళు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు తీసుకొచ్చినావు అనుకో, నామిని కింద వాళ్ళ పేర్లు రాసుకుంటా. పోయి ఆధార్ కార్డు తీసుకురా పో. సరే లేకుతా. అన్న ఇంట్లో లేదన్న, ఆధార్ కార్డు అక్కనే వారేసి వచ్చినట్టున్నా. ఎక్కడున్నాయి తమ్మి మరి? అన్న చెప్తాపా, అక్కనే దొరికితే పాలసీ ఇస్తా. సరే మరి పోందా. తమ్ముడు గిడికి తీసుకొచ్చినావు? ఈయనే ఉంటుంది అన్న ఆధార్ కార్డు, నేను తీసుకొస్తాను. ఈడేడుంటుంది ఆధార్ కార్డు? ఆధార్ కార్డు కోసం గీడికి పట్టుకొచ్చిండు. దొరికంతి మనకైతే పాలసీ అవుతుంది. అన్న దొరికింది అత్తన్నా. అరే ఆధార్ కార్డు కరెక్ట్గా ఏర్పడతలేదుగా. ఇల్లు ఉన్న వ్యక్తి నీకు ఏమవుతాడు? మా తాత. మీ తాత ఎక్కడుండు? అక్కడ. ఏంది మీ తాత చనిపోయిండా? తమ్ముడు చనిపోయిన వాళ్ళకు నామిని పని చేయది. నువ్వే కదా అన్న కింద ఉన్నోళ్ళు కావాలన్నావు. కింద అంటే పాలసీ నేమ్ కింద రాసుకున్నది. ఈ భూములు ఉన్నోళ్ళు కాదు, ఇంకోలా నుర్రా ఉన్నారు. మరి అలా తీసుకురా పో. దొరికింది, తీసుకురా. ఇటీ తమ్ముడు ఫోటో ఉన్న వాళ్ళు నీకేమవుతుంది? మా నానమ్మ. నానమ్మనా? మీ నానమ్మ కిందనైతే లేదు కదా? మా నానమ్మ కింద లేదు,
పైనుంది నానమ్మ ఓ నానమ్మ నీ నామేం తీసుకుంటారా? అరే తమ్మికి కింద ఉన్నోళ్ళు మీద ఉన్నోళ్ళు కాదు, బతుకున్నోళ్ళు కావాలి మనకు. మా వాళ్ళు కొందరు ఈడున్నారు, కొందరు పైన ఉన్నారు. మా తాత, మా అమ్మమ్మ, మా నాన్నమ్మ మీరు. అసలు నీకు దోసియాలు పాలోళ్ళు బీలోళ్ళు ఇవ్వలేరా? నీకు పాలసీ చేయాలని ఉందా? పాలిష్ చేయాలని మా ఉంది కానీ నాకు నామిని ఎట్లా అన్న, నాకు ఎవ్వరు లేరు కదా. నీకు నామిని పక్కా దొరకబడతా, నీతో పాలసీ చేయించుకుంటా. పా పాలసీదారుడు దొరికిండు కానీ నామిని దొరుకుతలేదు. ఇసుంటి అన్ని గొల్లలు నాకే తగులుతున్నాయి. నువ్వు ఎట్లన్నా చేసి నామిని పట్టుకు రావాలి. సార్ ఒక పాలసీ. రే నువ్వు ఇంటికి ఎందుకు వచ్చినావురా? చెల్లడు సార్ రే నువ్వేం చెప్తున్నావు ఈ బాత్రూమ్లా? చల్ నడు, బయటకు నడు. ఒక పాలసీ. సార్ ఒక పాలసీ. చేద్దాం తీరా. సరే సార్. సార్ 100 రూపాయలు. నమస్తే సార్. నమస్తే సార్ ఒక 5 నిమిషాలు మాట్లాడచ్చా? 5 నిమిషాలు కాదు 10 నిమిషాలు మాట్లాడవా, కానీ మాకు కొన్ని గుడాలు తీసుకురా. గుడాలు తీసుకొచ్చి మాట్లాడడం తీసుకురా. అరే నువ్వు కూడా అంటే సార్ ఒక పాలసీ అండి సార్. ఏం పాలసీ కావాలి? సార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నది సార్. గొర్రెలకు, మేకలకు, బర్రెలకు అన్నిటికీ ఇన్సూరెన్స్ చేయొచ్చు సార్. అన్నిటికీ రా, అన్నిటికీ ఎత్తారా. వచ్చినావా? సార్ ఇగో ఇది చూడు సార్. చెట్టు సార్ చూసినావా? అవి చూడు సార్. చూసినా సార్, పచ్చగా ఉన్నాయి. నువ్వు పాలసీ దేనికి ఎత్తన్నావు? సార్ వెహికల్స్కు, లైఫ్ ఇన్సూరెన్స్, బర్రెలకు, గొర్రెలకు, మేకలకు అన్నిటికీ ఎత్తా సార్. అంతేనా? వీటికే ఎత్తావా? ఈ చెట్టుకి వేయవా? మా కంపెనీ ద్వారా చెట్లకు లేదు సార్. ఎందుకు చేయరాదు? మనుషులు ఏం తాగుతారు అనుకుంటున్నావు? బతకద్దా మనుషులు? ఇది అమృతం. ఇది మేము తాగుతాం. చేయవా? అయితే మాకు చెట్లకు పాలసీ కావాలి, నువ్వు చెట్లకు చెయ్యి, మేము తాగుతాం ఇవి. ఎట్లా అనుకుంటున్నావు? గొర్రెలకు, బర్రెలకి ఎత్తే అయిపోతాయి. ఇవ్వలకి కావాలి, మాకు పానం ఇచ్చే కళ్ళు కావాలి. అర్థమైందా? సర్పంచ్ సార్. నమస్తే సర్పంచ్ గారు. ఇంకెక్కడ సర్పంచ్ అయ్యా, పవర్స్ మొత్తం ఎగినాయి. ఇప్పుడు తాజా మాజా సర్పంచ్ అయిపోయినా నేను. ఎవరు నువ్వు? సార్ నా పేరు తిరుమల్ సార్. నేను సైంతిటా కంపెనీ పాలసీ ఏజెంట్ని. పాలసీ ఏజెంట్వి ఊళ్ళో తిరిగి పాలసీలు చేసుకోక నా దగ్గర ఎందుకు వచ్చినవే? అయినా కానీ ఈ పాలసీలు గిలేసి నాతో కాదయా. ఏదో సర్పంచ్ ఉన్నప్పుడు ఆ పైసలు ఈ పైసలు మెయింటైన్ చేసి కట్టేవాడిని కావచ్చు. అయినా మీరు చక్కగా క్లెయిమ్ ఏడే చేస్తారా? మీ క్లెయిమ్ కూడా బరాబర్ కాదు, నాకు తెలియదు ఇవన్నీ. అవగాని మీ కంపెనీలో కింద మీద చేయొచ్చు సార్. మరి అట్లా చెప్పేంది భయ, నాకు అర్థం కాదు. అట్లా చెప్తే నేను చూసుకుంటాగా. సార్ భయం వేసి చెప్పలేదు సార్. మీ దాంట్లోకి ఒక 5% ఇచ్చిర్రు అనుకో, కిందిది మీది కాదు, మీది కింది కూడా అని చెప్తా. సరే యో, నీ ఫోన్ నెంబర్ చెప్తా నేను. సార్. తమ్ముడు మళ్ళీ వచ్చినావా అన్న? నాకు నామిని పట్టుకొచ్చినావా? నీకు నామిని దొరకబట్టుకొచ్చినా. ఎవరన్నా? నీకు కాబోయే భార్య. నాకు కాబోయే భార్యనా? ఎక్కడుంది? చూడు తమ్ముడు, వస్తుంది. ఎట్లుంది తమ్ముడు? మంచిగా ఉంది అన్న. మధుమతి, నీ మొగడు ఇతనే ఇప్పుడు. సరే మరి నువ్వు లోపడికో. తమ్ముడు, నామిని దొరికిందిగా, ఇప్పుడైనా పాలసీ చేస్తావా? చేత్తా.
నీ పేరేంటిది? కనకట్ల స్వామి. మీ భార్య పేరు? మధుమతి. మధుమతి. మంచిగా గుర్తుపెట్టుకున్నావు. మంచిగా గుర్తుపెట్టుకున్నావు. తమ్ముడు, ప్రీమియం నెలకు 500 కట్టినావు అనుకో, సంవత్సరానికి 6000 కట్టాలి. అట్లనే 20 సంవత్సరాలు కట్టినావు అనుకో, మళ్ళీ నువ్వు మిడిల్లో చనిపోయినావు అనుకో, నీ ప్రీమియం మొత్తం మీ మధుమతికి వస్తుంది. తమ్ముడు ఒక సైన్ చేయి. ఈ సంవత్సరం మొత్తం ప్రీమియం ఒక 6000 రూపాయలు అవుతాయి. ఇవి అవి. ఓకే తమ్ముడు, మళ్ళీ సంవత్సరానికి కలుస్తా నేను. బెస్ట్ ఆఫ్ లక్, ఎంజాయ్. సరేనా? ఓకే. ఏందన్నా నేను ఒక పిచ్చంతోటి శ్మశాన వాడికకి నువ్వు ఎటు తిరుగుతున్నావు? ఎటు పోతున్నావు అసలు? ఏంది పిచ్చోడా? మరి అసలు ఆ ఇల్లు చూసినా కూలిపోయిన ఇల్లు, ఆ పిచ్చోడు అసలు ఎట్లా అయినా అన్నాను. పిచ్చోనికి పాలెట్ చేసినా ఇప్పుడు ఎట్లా సార్? నా అనుకోకుండా ఒక పిచ్చి అయినకు పాలెట్ చేసిన సార్. నా మధుమతి లేనప్పుడు ఇది నాకెందుకు? బాండ్ పేపర్ అయితే ఎంపిండు, కేసు కాకుండా అయింది. ఏం కావాలా బాబు? అమ్మ ఒక చాయ్ తీసుకురావా? మొన్న పొద్దున వచ్చింది నువ్వేనా మా ఇంటికి? మీ ఇంటికి వచ్చింది నేనా అమ్మా? నేను ఒక కంపెనీలో పనిచేసే ఇన్సూరెన్స్ ఏజెంట్ని. ఇన్సూరెన్సా? ఇన్సూరెన్స్ కాదమ్మా, ఇన్సూరెన్స్. ఇన్సూరెంటా? బీమార్ వచ్చి చచ్చిపోతే పైసలు ఇచ్చే బోకర్ కానివా నువ్వు? అయ్యో అమ్మా, నువ్వు బోకర్ కాని అనుకో, ఏమన్నా అనుకో, మేము పాలసీలు తీసుకుంటాం. ఆ పాలసీ తీసిన వ్యక్తికి ఏమన్నా చనిపోడు కానీ అది అని అనుకో, డబ్బులు ఇప్పిస్తా అన్నట్టు నేను. ఆహా, మంచిగున్న మనుషులను చంపి వాళ్ళకి పైసలు ఇస్తావా నువ్వు? అంటే మంచి ఆరోగ్యంగా ఉంటేనే కదా పాలసీ ఎలిజిబుల్ అవుతుంది. ఎలేటి బుల్బులా? ఎలిట్ బల్బులు కాదమ్మా, ఎలిజిబిలిటీ అంటే ఒక అర్హత. ఇప్పుడు పాలసీ అయితే ఎవరు చేస్తారో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఏ రోగం ఉండద్దు. చచ్చిపోతే వచ్చే పాలసీ మాకెందుకు? చచ్చిపోయినా అనుకో వాళ్ళ భార్య పిల్లలు బతుకుతారు కదా అమ్మా. మనుండంగా అత్తే ఇన్ని కాలు రెక్కలు కట్టుకుంటాం, సాత అయితే తింటారు కానీ చచ్చిన వాళ్ళు ఎవడు తింటాడు? దీని దగ్గర కూడా మనకు ఒక పాలసీ ఉన్నది, అదే హెల్త్ ఇన్సూరెన్స్. ఒకవేళ నీకు జ్వరం వచ్చిన, కాళ్ళు చేతులు ఇరిగిన, దావకంలో పడ్డ, ఆపరేషన్లు అయినా కానీ మన దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. రోగాలు వచ్చి దావకంలో బెడ్ మీద పడినా కానీ పైసలు వస్తాయా? వస్తాయమ్మా. మనుషులకే కాదు, జంతువులకు, బర్రెలకు, ఎడ్లకు, ఆవులకు, కోళ్ళకు అన్నిటికీ పైసలు వస్తాయి. ఒకవేళ వీటికి యాక్సిడెంట్ అయినా కానీ మన కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. చిన్నగా ఏదైనా పాలసీ వేయాలనిపిస్తుంది, మరి దెబ్బ అది చచ్చిపోతే పాలసీ వస్తాయా పైసలు? నమ్మకం లేకపోతే ఒక చిన్నదాని మీద చేసి చూడమ్మా. కోడికి ఉంటుందా ఇన్సూరెంట్? ఉంటుందమ్మా, దాని మీద ఒక పాలసీ రాయమంటావా చెప్పు. ఒకవేళ ప్రీమియం బాగుందనుకో కవరేజ్ కూడా బాగా వస్తుంది. కోడికి పేరు ఉండదా? ఆధార్ కార్డు ఉండదా? బిఎఫ్ కార్డు ఉండదు? ఆరోగ్యశ్రీ కార్డు ఉండదా? మరి దానికి వేయచ్చు నా పాలసీ? కోడికి ఏ కార్డు లేకున్నా ఏం కదమ్మా. ఒక ఇంటి యజమాని ఉన్నాడు అనుకో, అతని పేరు మీద పాలసీ తీసుకుంటా. అట్లనే ఆ కోడి ఫోటోను ఆ యజమాని ఫోటో తీసుకొని అప్లై చేస్తా. సరే తీసుకొస్తా మరి. సరే అమ్మ తీసుకురా. సర్పంచ్ నీతో ఒక పని పడ్డా, నువ్వు ఆ పని చేసి పెట్టాలి నాకు. అది నువ్వైతేనే చేసి పెడతావు. ఇప్పుడు నాకు ఉత్తే అయిపోయింది నా కథ. నీకు పవర్ లేకున్నా నువ్వు దండి మనిషివి, నీతో అవుతుంది. ఇందుకేం పని? ఒక కోడిని చంపేయాలి. ఇది కోని చంపడా? ఎందుకు? దాని చదే చచ్చిపోయినట్టు చంపాలి, నరమానునికి తెలియద్దు. మళ్ళా కోడి దానికదే చావన్నా, అదే ఎందుకు? కోడి మీద 50 లక్షల పాల్చి కడుతున్నా, అది చచ్చిపోయింది అనుకో పైసలు వస్తాయి. ఇవాళన్నా చంపినట్టు తెలిస్తే పైసలు రావు. పెద్ద స్కెచ్ గీసినావు గంగవు. సరేగానే ఆ చచ్చిపోయిన కోడి నాకేయాలి, దాన్ని నేనే తీయాలి. నీకైతే నువ్వు ఇన్సూరెన్స్ ఫామ్ నింపేటప్పుడు అందులో ఫారెన్ కోడి అని రాపి. ఫారెన్ కోడి అనే రాపిస్తా. ఫారెన్ కోడి కాదు, ఫారెన్ కోడి అని రాపి. ఫారెన్ కోడి అనే రాపి. నువ్వు అట్లా రాపిస్తే నీ కవరేజ్ ఎక్కువ వస్తుంది, మంచిగా బగ్గ పైసలు నువ్వు సంపాదించచ్చు. సరే సరే సర్పంచ్ నమస్కారం అయ్యా. ఇగో నీ నోట్లో నువ్వే ఉంచుకోరు, ఎవరికి చెప్పకుండా. నేను చూసుకుంటా పోదిగా. సరే సరే పో.
పవర్ లేనప్పుడు ప్లాన్ దొరికింది, ప్లాన్తో పాటు పాలసీ అవుతుంది, పాలసీతో పాటు పైసలు కూడా వస్తున్నాయి. ఏజెంటు నీతో పని పడ్డదా? నాని కోడి తీసుకొచ్చిన ఇగో. ఏం కోడి అది? పాలస్తీన్ కోడి. ఓహో, ఆ మస్త్ పాలస్తీన కోడా? సరే సరే. నీ పేరేం పేరావా? గంగవ్వ. ప్రీమియం ఎంత కడతారు మీరు? ఒకవేళ ఇది చచ్చిపోతే నాకు 50 లక్షలు వచ్చేసట్టు రాయిండ్రి. నేను ఎంత కట్టాలి అమౌంట్? 2,80,000 కట్టాలమ్మా. కడతా. సరే రాసుకుంటున్నా. రాసుకో. ఈ జిన్మెల్నే అనుకోలేదు ఇంత పెద్ద పాలసీ వస్తుందని. ఆఫ్టర్ ఆల్కి కోడికి బల కడుతుంది పో. ఓకే అమ్మ, మిమ్మల్ని ఒక ఫోటో తీసుకుంటా. తీసుకో అమ్మ, ఇందులో నా నెంబర్ రాస్తున్నా, ఏమైనా డౌట్లు ఉంటే కాల్ చేయరు. సరేనా? మరి వెళ్ళొస్తాను నేను. హలో సర్పంచ్ సాబ్, మీరు చెప్పినట్టే మీ అకౌంట్ నెంబర్ రాసిన, సరేనా? మిగతాదంతా మీరు చూసుకోరు. మరి ఎవరో తెలియకుండా ఏ చేసిన దీన్ని ఫోన్ చేస్తా. హలో, ఎక్కడున్నావు సారు? నేను అన్నాడు కోడికి 50 లక్షల పాలసీ ఎత్తి కదా, కోడి దానికి అదే చచ్చిపోయింది. ఆ డబ్బులు పట్టుకొని మీరు రాండి సార్. సార్ తొక్కకూరు సార్, డెడ్ బాడీ ఇదే. చచ్చింది కోడా మనిషి కాదా? కాదు సార్, కోడే. కోడ ఎవరిదమ్మా? మాదే సారు. ఎట్లా చచ్చిపోయిందమ్మా? దానికి అదే చచ్చిపోయింది సారు. పిల్లి గిట్ట పట్టిందా? పట్టలేదు. కళ్ళు తాగిందా అమ్మా? తాగలేదు. మరి ఎట్లా చచ్చిపోయిందమ్మా? దానికి దాన పెట్టి పెట్టి నేనే అప్పుల పాలైనకంత దాన తిన్నది, దానికి అదే చచ్చిపోయింది సార్. సార్ ఈ కోడి మంచి కోడి సార్. పొద్దుగాల ఎత్తనే కుక్కర కో అని చెప్పి ఊరందరం లేపేది. ఈ కోని మా గంగవ్వ ప్రాణం పెట్టి ఆదుకుంది సార్. పాపం మస్తు ఖర్చు పెట్టి దీన్ని చంపుకుంది. అదే బాగా ఖర్చు పెట్టి దీన్ని ఆదుకుంది సార్. మంచి కోడి ఇది పాపం. దీని జాతి చూస్తే ఇక్కడిది కానట్టున్నది. మాదే సార్, ఇది పాలస్తుంచుంది తెప్పించుకున్నాం సారు. అక్కడ ప్రాణభయం ఉందని చెప్తే పెంచుకోవడానికి పాలకు తెచ్చుకుంది సార్. కానీ ఈ పాలు అయితే అనుకోలేము మేము. ఇది పాలస్తీన కోడా? అవు సార్, పాలస్తీనకును అమాసుకు యుద్ధం జరుగుతుంది కదా సార్. అక్కడ ఎక్కడ కాల్పులకు బలవుతుందని చెప్పి పాపం గంగవ్వల చుట్టాలు పెంచుకోమని చెప్పి ఇక్కడ పంపించేది సార్. కానీ అక్కడ చచ్చిపోయేది, ఇక్కడ ఇట్లా చచ్చిపోదు అనుకోలేదు సార్. ఎడ రాసి పెట్టిందో దాని కథ. దీనికి పిల్లలు లేరా అమ్మా? అది గోడురాలు సారు, అది గోడురాలు సారు. గంగవ్వ కొంచెం చూసుకొని మాట్లాడి, అది పెట్టే అది పుంజు. చచ్చిపోయింది సార్ పాపం, ఏం చేద్దాం, మంచిగా ఉండే. నమస్తే సార్, ఫోన్ చేసింది నేనే. సార్ ఇది ఎట్లా అనిపోయింది సార్? మర్డరా లేకపోతే వాళ్ళని చంపిరా? నాకెట్లా తెలుస్తుంది? పోస్ట్ మార్టం నిర్వహించాలి దీన్ని. సార్ తొందరగా చెప్పండి. మరి డాక్టర్ ఉన్నాడా ఇక్కడ? సార్ ఉన్నారు సార్, మన డాక్టర్ పిల్లలు ఉన్నారు, రమ్మని సార్. అంటే మన పని అవుతుంది, ఏమన్నా పని. నువ్వు టెన్షన్ అవ్వకు, నేను చూసుకుంటా. మన శాఖలో పిల్లలు ఉన్నాడుగా, అని మెయింటైన్ చేస్తా. సార్ ఉన్నారు సార్, ఫోన్ చేస్తా, రమ్మని చెప్తా సార్. రమ్మనూరు. అరే నేను చెప్పేది రా, మన గంగవ్వ కోడికి ఇన్సూరెన్స్ చేసి చంపినాం. అయితే నువ్వు వచ్చి ఆ కోడిని పోస్ట్ మార్టం చేసి అది నార్మల్గా చచ్చిపోయింది కానీ దాన్ని ఎవ్వరు మర్డర్ చేయాలని చెప్పాలి. సరే అత్తున్నా. సరే కాదురా, రాంగ్ మంచిగా నీట్గా డాక్టర్ లెక్క డ్రెస్ వేసుకొని రా. 10 నిమిషాలు నీ ముంగట ఉంటా. దీని ఇన్సూరెన్స్ పేపర్ ఉందా అమ్మా? సార్ సార్ నమస్తే. నమస్తే. కోడిని కోసుడంటే కానీ కోసుడు కాదురా, పోస్ట్ మార్టం. సార్ నమస్తే సార్. దీన్ని క్లినిక్కి తీసుకుపోవాలి సార్. తీసుకుపోయి అది ఎట్లా చనిపోయిందో చెక్ చేసుకొని తీసుకొని రా. ఓకే సార్. ముక్కులేదు అంత చిన్న కొడుకొచ్చినావు. మర్చిపోయింది. లివర్ ఇదేనా? సరే ఇది అది లివర్ సార్.
ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఇంట్లో? సార్ దీనికి ఏ రోగం లేదు సార్, న్యాచురల్గా అనిపోయింది. నేచురలేనా? పక్కా అయితే సార్ డాక్టర్ సార్ మీరు ఒక సంతకం పెట్టి. ఓకే సార్. ఇది డాక్టర్ సర్టిఫైడ్ చేసిన సర్టిఫికేట్. ఓకే సార్. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫైడ్ సర్టిఫికేట్. ఓకేనా? ఓకే సార్. గంగవా నువ్వు ఆవు సచిన కూడా వస్తుందా? ఆవు ఏ బాబు ఇంకా చూస్తామేంద్రా, చూసిన కొద్ది ఇంకేడు పడుతుంది. తీసుకుని కొంచెం కారం నడు తిరుమల్ ఏం చెప్పి కొట్టు చెట్టు సార్ నమస్తే సార్, నా పేరు తిరుమల్ సార్. ఒకటి కోడి డెత్ క్లైమ్ పంపిస్తున్నాను, వాటికి అమౌంట్ సెండ్ చేయండి సార్. ఏమైంది తిరుమల? ఏమైంది? అమౌంట్ ఏమైంది? ఇంకా కొట్టమని చెప్పు. చందు సార్ ఫెయిల్డ్ అని పడ్డది. ఫెయిల్డా? ఎందుకు? ఇది ఫారెన్ కోడ్ అట, మన ఇండియన్ కోడ్ కాదట. ఏంటిది? సారీ గంగవా, ఆ పాలసీ పైసలు మన ఇండియన్ కోడ్ అయితే ఇస్తారట, ఫారెన్ కోడ్కి రావట గంగవా. అయ్యో నేను పైసలు కట్టినా నా కోడి మళ్ళీ గంగవా కోడి పైసలు